ఆయన లాయర్, ఈమె ఒక గ్రాడ్యుయేట్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటి చాలా ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే ఒక పవిత్రమైన ప్రేమ. సక్సెస్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఒక డిగ్రీయా, ఒక ప్రొఫెషనా, లేకపోతే ఒక ఇల్లా, ఒక కారా, ఒక బ్యాంక్ బ్యాలెన్సా, లేదా నీ సతీమణి ఆపదలుంటే ఆమె పక్కన భర్త అయి బాధ్యత తీసుకోవడమా అనేది ఒక పెద్ద ఎమోషనల్ యాంగిల్ క్రియేట్ చేసింది చదివేటప్పుడు. ఈ మనిషి కోర్ట్ రూమ్ నుంచి దేవాలయ టెంపుల్ స్టెప్స్ దగ్గరకు వచ్చేసిండు అని అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చిండు అనేది మనం మాట్లాడాలి. ఎల్ఎల్బి చదివిండు, కరీంనగర్లో లా ప్రాక్టీస్ చేసిండు, తన భార్య బీకామ్ కంప్యూటర్ చదివింది, ఒక ప్రైవేట్ జాబ్లో చిన్న చితక ఉద్యోగం కూడా చేస్తూనుండే. 2006లో వీళ్ళకు పెళ్ళయింది, సాఫీగా జరిగింది, కలలుగా అన్నారు. ఒక మిడిల్ క్లాస్ బతికెట్ల బతకాలను హ్యాపీగా ఆనందంతో బతికిండ్రు. 15 సంవత్సరాలు వాళ్ళ సంసారంలో ఆనందమే ఉండే. ఆ తర్వాత ఒక విషాదం కోవిడ్ రూపంలో ఎంటర్ అయింది. కోవిడ్ వచ్చిన తర్వాత లీగల్ ప్రాక్టీస్ కొలాప్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్. ఇన్కమ్ పోయింది. బతకాలనంటే కొంచెము గొప్పను ఉండాలి కదా, ఆర్థిక మూలాలు లేవు. కోవిడ్ ఆయన భార్యకు సోకింది, ఆమె అనారోగ్యానికి గురైంది. భర్త భార్యని విడిచిపెట్టలే, ఎక్కడ కంప్లైంట్ చేయలే, ఎక్కడ కురకలే, నిలబడ్డాడు. నీకు నేనున్నా అని చెప్పి నిలబడ్డాడు.